వెల్కమ్ టు తొలి వెలుగు. ఒక్క పార్టీ 5 రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్, బీజేపీ కన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీచ్. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది జోకా లేక మీమా? అవును, నిజంగానే కొత్త రాజకీయ ఉద్యమమా? ఇండియా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏమిటి? దీనిని ఎవరు మొదలుపెట్టారు? ఎందుకు జెన్జీ యువత దీనికి ఇంతలా కనెక్ట్ అవుతుంది? దీనికి కాంగ్రెస్ ఆప్ లాంటి పార్టీల బ్యాంకింగ్ ఏమైనా ఉందా? ఈ వీడియోలో పూర్తి స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది? 2026 మే 16న సోషల్ మీడియాలో ఒక ఎర్త్ క్వేక్ లాంటి బజ్ క్రియేట్ అయింది. ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వైరల్ అయింది. ఇది సాధారణ రాజకీయ పార్టీ కాదు. మొదట ఇది ఒక సెటైరికల్ డిజిటల్ మూవ్మెంట్గా మొదలైంది. కొంతకాలంగా దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లకు, ప్రభుత్వానికి మద్దతిచ్చే పక్షానికి మధ్య సోషల్ మీడియాలో ఒక ఘర్షణ జరుగుతుంది. నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతపై లేజీ జనరేషన్, కాంక్రికల్ ఆన్లైన్ వంటి విమర్శలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో యువతను కాక్రోచ్తో పోల్చినట్టుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అక్కడి నుంచే ఈ పార్టీ కాన్సెప్ట్ పుట్టినట్లుగా మనకు తెలుస్తోంది. మమ్మల్ని కాక్రోచ్ అంటారా? అయితే మేము కాక్రోచ్ జనతా పార్టీ పెడతాం అనే వ్యంగ్యంగా ధోరణితో ఈ ఉద్యమం మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు. కాక్రోచ్ పార్టీని ఎవరు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పార్టీ ఫౌండర్ పేరు అభిజిత్ దిప్కే. ఆయన డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో యాక్టివ్గా పనిచేశారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం అభిజిత్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్గా కూడా పనిచేశారు. అలాగే మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో ఆయనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్టు కూడా కొంత సమాచారం. అయితే అభిజిత్ దీప్కే అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ స్టడీస్ కూడా చేసినట్టుగా కొన్ని కథనాలు చెప్తా ఉన్నాయి. మరి పార్టీకి కాక్రోచ్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఎవరో ఏదో అన్నారని అదే పేరు పెట్టేస్తారా? ఇదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న అసలైన ప్రశ్న. ఇదే ఈ పార్టీకి అసలైన మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్. ఇది తెలియాలంటే ముందు మనం కాక్రోచ్ గురించి మరింతగా స్టడీ చేయాలి. కాక్రోచ్ లైఫ్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడైనా ఈ కాక్రోచ్ బ్రతుకుతుంది. ఎంత తొక్కినా మళ్ళీ వస్తుంది. సిస్టమ్కు విసుగొచ్చే జీవి. ఒక్క మాటలో చెప్పాలంటే కాక్రోచ్ సర్వేల్ సింబల్. మనం అల్లూరి సీతారామరాజు సినిమా చూసే ఉంటాం. అందులో ఓ ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిషు సామ్రాజ్యపు పునాదుల్ని పెలగిస్తాడు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. కంపేర్ చేశామని దయచేసి ఎవరు నొచ్చుకోదు. జస్ట్ లైక్ దట్ కాక్రోచ్ పార్టీ కూడా అదే మెసేజ్ ఇస్తోంది. మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము తిరిగి వస్తామని చెబుతోంది. అంటే ఇది నిరుద్యోగ యువత, మీమ్ కల్చర్, సోషల్ మీడియా, ఈ జనరేషన్ ఫ్రస్ట్రేషన్కు ఒక ప్రతీకారంలా మారింది. వారి వెబ్సైట్లో కూడా ఇదే మాట ఉంటుంది. దే ట్రై టు స్టెప్ ఆన్స్, వి కమ్ బ్యాక్ అనే లైన్ ఉంది. మనం ఇందాక చెప్పుకున్నది కూడా దీని గురించే. పార్టీ మేనిఫెస్టోలోని 5 ప్రధాన డిమాండ్లు ఈ పార్టీకి మరొక అట్రాక్షన్. ఈ పార్టీ అసలు వైరల్ కావడానికి కారణం వారి 5 డిమాండ్స్ మేనిఫెస్టో. ఇవి సెటారికల్గా కనిపించిన పొలిటికల్ సిస్టంపై స్ట్రాంగ్ కామెంటరీగా చాలామంది చూస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ పదవులు ఇవ్వకూడదు. నిజానికి జడ్జిలు రిటైర్ అయ్యాక రాజకీయ పదవులు తీసుకుంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై అనుమానాలు పెరుగుతాయి. ఇక జ్యుడిషియరీ వ్యవస్థ స్వతంత్రంపైనే అనుమానాలు పెరుగుతాయి. అందుకే ఈ పార్టీ ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంది. ఓటర్ల పేరు డిలీట్ అయితే ఎన్నికల కమిషన్ అధికారులపై కఠిన చర్యలు. సర్పేరుతో ఓట్లు తొలగింపులను ఈ పార్టీ నిర్వాహకులు ప్రజాస్వామ్య హక్కుల దోపిడిగా చూపిస్తున్నారు. అందుకే ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు 33% కాదు 50% రిజర్వేషన్. క్యాబినెట్ పోస్టులకు కూడా 50% మహిళలకే ఇవ్వాలని కాక్రోచ్ పార్టీ చెబుతోంది. ఇది సోషల్ మీడియాలో మహిళా యూజర్లకు కూడా ఎక్కువగా ఆకర్షిస్తోంది. కార్పొరేట్ మీడియా లైసెన్సులను రద్దు చేయాలి. ప్రత్యేకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్,
అదానీ గ్రూప్స్కి చెందిన మీడియా సంస్థల్ని రద్దు చేస్తేనే నిజమైన స్వతంత్రంగా మీడియా పనిచేస్తుందంటూ కాక్రోచ్ 4వ డిమాండ్ను మేనిఫెస్టోలో చేర్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు 20 ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అండ్ హార్స్ ట్రేడింగ్, ఆపరేషన్ లోటస్ లాంటి విమర్శల నేపథ్యంలో ఈ 5వ డిమాండ్ కూడా జంజీ బాగా ఆకట్టుకుంటోంది. ఐదు రోజుల్లో కాక్రోచ్ పార్టీకి 10 మిలియన్ల ఫాలోవర్స్ ఎలా వచ్చారు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇప్పుడు అందరు అడుగుతున్న ప్రశ్న. ఒక కొత్త పార్టీ, అది కూడా విచిత్రమైన పేరుతో ఎలా ఇంత వేగంగా పెరిగింది? దీనికి 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. రీజన్ నెంబర్ 1, జంజీ మీమ్ కల్చర్. ఈ పార్టీ రాజకీయ నాయకులు మీమ్ ఫార్మాట్లో ప్రచారం చేసింది. పాత రాజకీయ పార్టీలో మనం చూస్తుంటాం సీరియస్ పోస్టర్లు, పొడవైన ప్రసంగాలు, టీవీ డిబేట్లు. కానీ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను బలంగా వాడుకుంటుంది. రీల్స్, సర్కాయిజం, మీమ్ లాంగ్వేజ్, డార్క్ హ్యూమర్ ఇవి యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. రీజన్ నెంబర్ 2, ఆల్గారిథం హ్యాక్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పదాలని వాడుతోంది. అవే కాక్రోచ్, అన్ఎంప్లాయిడ్, లేజీ, యూత్, యాంగిర్. ఈ హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో భారీ ఎంగేజ్మెంట్ తెచ్చాయి. రీజన్ నెంబర్ 3, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మూడ్. ప్రస్తుతం యువతలో అన్ఎంప్లాయ్మెంట్ మీద ఫ్రస్ట్రేషన్, ఎగ్జామ్ లీక్స్, రాజకీయాలపై అసంతృప్తి ఇలా చాలా పెరిగాయి. ఈ పార్టీ అదే ఫ్రస్ట్రేషన్ను కామెడీ రూపంలో బయటపెట్టింది. రీజన్ నెంబర్ 4, సెలబ్రిటీ అండ్ పొలిటికల్ బూస్ట్. కొంతమంది ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ధ్రువ్ రాఠీ లాంటి ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పేజీ పోస్టులను షేర్ చేయడంతో రీచ్ అమాంతంగా సోషల్ మీడియాలో పెరిగిపోయింది. రీజన్ నెంబర్ 5, ఫర్బిడెన్ ఫీలింగ్. సిస్టమ్ను ప్రశ్నించే పార్టీ, సిస్టమ్ మీద తన మీమ్స్తో పంచులు విసిరే పార్టీ అనే ఫీలింగ్ యువతలో క్యూరియాసిటీని పెంచింది. ఇది రెబల్ అనే బ్రాండింగ్ను తీసుకొచ్చింది. ఈ 5 అంశాలు యూత్లో పార్టీని దగ్గర చేశాయని చెప్పొచ్చు. ఇక మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. కాక్రోచ్ పార్టీకి పొలిటికల్ సపోర్ట్ ఉందా? కాంగ్రెస్ మద్దతు ఉందా? దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి అధికారికంగా సపోర్ట్ కనిపించలేదు, కానీ అంతర్గతంగా ఉంటుంది అనడంలో డౌట్ లేదు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ అనుకూల అకౌంట్లు దీన్ని యాంప్లిఫై చేశామని కూడా సమాచారం ఉంది. ఇక కాక్రోచ్ జనతా పార్టీ అనేది అధికారిక రాజకీయ పార్టీనా, డిజిటల్ సెటరికల్ ఉద్యమమా, లేక ఆప్షనల్ సోషల్ ఎక్స్పెరిమెంటా అనేది చాలా మందికి వస్తున్న డౌట్. ప్రస్తుతానికి సోషల్ మీడియా ఉద్యమం మాత్రమే. అయితే ఇండియాలో ఆమ్ ఆద్మీ పార్టీ, జన్ లోక్పాల్ ఉద్యమం, రైతు ఉద్యమాలు మొదట సోషల్ ఉద్యమాలుగానే మొదలయ్యాయి. అందుకే కొందరు విశ్లేషకులు అంటున్నారు ఇది జంజీ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అని. మరికొందరు మాత్రం ఇది కేవలం మీమ్ బబులు అని కొట్టిపారేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ బజ్ అయితే బాగుంది, కానీ దీని ఫ్యూచర్ ఏంటనేది కాలమే బదులివ్వాలి. ఇండియా రాజకీయాలపై ప్రస్తుత యువత మీమ్స్ భాషలో మాట్లాడుతుంది. ఈ కోణంలో మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్కు ఆదరణ ఉంటుందనే చెప్పుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ చెబుతున్న 5 డిమాండ్లు దాని ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్నాయి. అవి మీరు గమనించండి. ఈ పార్టీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.